4వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. మరి ముఖ్యంగా చిన్న మనవి, అంటే నేను ఏదో చెప్తున్నాను కదా అని ఎవరినో ఊహించి అయితే నేను చెప్పట్లేదు, కానీ నాకు కలిగినటువంటి తలాంపు మీతో పంచుకోవాలని ఆశిస్తుంటున్నాను. దయచేసి మొబైల్ ఫోన్స్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే సైలెంట్లో పెట్టండి. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము దేవునితో మాట్లాడటానికిను దేవుని యొక్క మాటలు వినటానికినూ వచ్చి ఉన్నాం. ఫోన్లు అనేవి వస్తూనే ఉంటాయి. మనము ఫోన్కి ఇచ్చేంత ఇంపార్టెన్సు మరి దేవునికి ఇవ్వనట్లయితే మందిరానికి రావటం వ్యర్థం. కాబట్టి ఈ మాట నాకు తలంపు కలిగింది కాబట్టి చెప్తూ ఉంటున్నాను. దయచేసి ఫోన్లన్నీ మీరు సైలెంట్ మోడ్లో పెట్టాలని విన్నపించుకుంటున్నాను. 1 పేతురు 4వ అధ్యాయము 7వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. అయితే అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. మీరు స్వబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండుడి. అదే 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిసి, కాబట్టి మీ మనసును నడుమును కట్టుకొని నిపుణమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేపడిన కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రభు సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. సర్వశక్తి గల తండ్రి, కృపగల దేవా, మహిమగల రాజా, సమాధాన ప్రభు, నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి, నీ పరిశుద్ధ దినమందు మేమందరం కూడి వచ్చి నిన్ను స్తుతించి మహింపరిచి గణపరిచి ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నేను వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశ్రయించండి. రావాల్సిన బిడ్డలను త్వరగా రప్పించమని తీసుకురమ్మని, నేను మరి మార్గ మధ్యలో ఉన్నవారిని క్షేమకరంగా తీసుకురమ్మని ప్రార్థించుకుంటున్నాం. నేను చదవండి లేఖనాల ప్రకారం మాతో మాట్లాడండి. నైనా ప్రభా, మేము తండ్రి ఎక్కడ తప్పిపోయి ఉంటున్నామో నైనా తండ్రి మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, మమ్మల్ని మేము విమర్శించుకోవడానికి సహాయం దయచేయని ప్రార్థిస్తున్నాం. నాయన తండ్రి, త్వరలో రాయన దేవుడుగా ఉంటున్నారు. మా కొరకు సిద్ధపరిచిన మరి తండ్రి మా ఫలాలు, మా కొరకు సిద్ధపరిచిన స్థలాలు, మా కొరకు సిద్ధపరిచిన కిరీటములు అన్నీ తేనయున్న దేవుడుగా ఉంటున్నారు. వాని క్రియ చొప్పున మీరు ఇవ్వబోయే ఫలాలు తండ్రి మేము మంచిగా పొందుకునేలాగా మమ్మల్ని తండ్రి స్థిరపరచమని ప్రార్థించుకుంటున్నాం. నాయన తండ్రి, నేను కూడా ప్రభా పాపిని, దౌర్భాగ్యుడను, ఎన్నిక లేని వాడును, పనికి మాలిన వాడును, నేను దరిద్రుడును. అటువంటి నన్ను తండ్రి నిలబెట్టి తండ్రి ప్రభా నీ వాక్య వెలుగులో నన్ను వాడుకుంటున్నారు. నాయన తండ్రి, నా నోటి మాటలు కాకుండా తండ్రి నీ నోటి బోరుగా వాడుకోండి. ఈ ఖాళీ పాత్రను తండ్రి నింపి ప్రభా నీ వాక్యంతో, నీ జ్ఞానంతో నన్ను ఉంచమని నాయన ప్రభా మరి వాక్యంతో మమ్మల్ని నడిపించమని ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, 1 పేతురు ఏం చెప్తున్నారంటే 4వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, అయితే అన్నిటి అంతము సమీపముగా ఉన్నది. మరి లోకంలో మరి జరుగుతున్న కార్యములు, మరి దేవుడు చెప్పినటువంటి సూచక్రియలు వాటికి సమానముగా ఉన్నది. ఇప్పుడు ఇరాన్ అనే దేశము మరి అన్ని దేశాలు, అరబ్ దేశాలు, మరి ఎక్కడెక్కడైతే అమెరికా వారి యొక్క అణు ఆయుధాలను లేకపోతే వారి యొక్క మరి యుద్ధ సామాగ్రిని ఉంచుకుందో వాటి మీద మరి యుద్ధం ప్రకటించుకుంటూ బాంబులు వేస్తూ ఉన్నది. అయినప్పటికీ ఆ దేశములు మరి ఎంతో ప్రభావితం చెందుతూ ఉంటున్నవి. కాబట్టి ఇప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు? నేను వచ్చే సమయమున యుద్ధములు గూర్చియు యుద్ధ సమాచారములు గూర్చియు మీరు వినబోదురు అని వాక్యం మనతో సెలవిస్తున్నది. కాబట్టి లోకములో యుద్ధములు జరుగుచున్నవి అనేది దేవుని చెప్పిన మాట ప్రకారమే జరుగుచు ఉన్నవి. అదే మత్తయి సువార్త 24:8 వాక్యంలో ఏం చెప్పబడింది చూడండి ఒకసారి. కరువులను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఏం కలుగునంటండి? కరువులు.
ఇప్పుడు రానున్న దినాలు మనకి ఎట్లున్నామంటే ఇప్పుడే చూస్తున్నాము, గ్యాస్ అనేది ఒక కొరతగా ఉంటున్నది. ఈ దినాలు అంటే గ్యాస్తో ప్రారంభించింది ఎక్కడి వరకు వెళ్తుందండి? ఆహారము దొరకడానికి కూడా ఒక ఇబ్బందికరమైనటువంటి మరి సమస్యలతో మనము నిండబోతూ ఉంటున్నాం. మరి ప్రభుత్వం అనుకుంటున్నారు మళ్ళీ ఒక లాక్డౌన్ వేయాలని. లాక్డౌన్ అంటే మొత్తం మూసేయడానికి కాదు, కానీ చాలామందికి ఇళ్లల్లో ఉండి మీరు ఉద్యోగాలు చేసుకోండి, ఎందుకంటే పెట్రోల్ డీజిల్ లేవు, వాహనాలు నడపడానికి మరి పెట్రోల్ డీజిల్ యొక్క కొరత వల్ల ఉద్యోగస్తులను ఇళ్ల నుండే పని చేయమని మరి ఆజ్ఞలు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నది. అంటే ఇప్పుడు దేవుని చెప్పిన మాట నెరవేరినట్ట? అక్కడక్కడ ఏమవుతుందంట? కరువు కనపడుతూ ఉన్నది. అంటే రానున్న దినాలు కరువు అనేది మనల్ని సమీపించు ఉన్నదనేది మనము అర్థం చేసుకోవాలి. అందులోనే ఆఖరి మాట ఏం రాయబడి ఉన్నది? ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అంటే మరి కృపకాలము సమాప్తమైనది. ఇక మనకి రాబోయే కణాలు ఎలా ఉన్నాయండి? శ్రమలు, వేదనలు, ఇవన్నీ ఇక మనము పడబోతూ ఉంటున్నాం. అయితే వాక్యం నీతో నాతో సెలవిస్తున్నది కదా, శ్రమలు సహిస్తే ఏమొస్తుందంట? శ్రమలు సహించేవారు ధన్యులు, వారు జీవకిరీటము పొందేదారు. అంటే శ్రమలను సహించడానికి మనం ఏం చేయాలి? ఇప్పుడు ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. అందుకేగా నిన్ను నన్ను ఏర్పరచుకున్న విధానము అదే. అందుకనే క్రీస్తు పొందినటువంటి శ్రమలు కాదు, కానీ లోకములో మీకు అనేకమైనటువంటి శ్రమలు కలుగును. ఎటువంటి శ్రమలంట? మనల్ని నిందిస్తారు, అవమానిస్తారు, ఆఖరికైతే చంపడానికి కూడా ప్రయత్నిస్తారు. వీటన్నిటినీ మీరు సహిస్తే ఏం పొందుతామండి? జీవకిరీటం పొందుతాం. రెండవది, అంతం వరకు సహించువాడు రక్షింపబడును. కాబట్టి ప్రియమైన వారలారా, ఇప్పుడు దినములు మనకు ఎంతకాలం ఉన్నది? మన వయసు సంవత్సరం పుట్టినరోజు రాగానే మనం పుట్టినరోజు ఘనంగా చేసుకుంటాం, కానీ దేవుని యొక్క సమీపము దగ్గరగా ఉన్నదనేది మాత్రం ఆ సమయాల్లో మర్చిపోతూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అన్నిటి అంతము సమీపంగా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ నీతో నాతో దేవుడు ఇదను మాట్లాడుతున్న మాట అన్నిటి అంతము సమీపంగా ఉన్నది కనుక మీరేం చేయాలి? స్వబుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకువగా ఉండడి. దీని అర్థం ఏంటి? మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం కదా, మెలకువగానే ఉంటున్నాం కదా. అంటే నిరీక్షణ కలిగిన వారై ఉండాలి. మెలుకు యొక్క అర్థం ఏంటండి? నిరీక్షించడం, వాంఛ, ప్రేమించడం, ఎదురు చూడటం. కాబట్టి ప్రియమైన వారలారా, మెలకువగా ఉండటం అంటే దాని కొరకు, అంటే ఆ సమీపము, దేవుని రాకడ సమీపంగా ఉంది, దేవుడు నిన్ను నన్ను ఎదుర్కోబోతున్నాడు. కాబట్టి మనము నిరీక్షణ కలిగిన వారమై ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధముగా ఉండాలి. అది మెలకువగా ఉంటామంటే. అంతేగాని నిద్రపోతకుండా ప్రార్థన చేయమని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. అంటే మన యొక్క ప్రార్థనలు ఎలా ఉంటాయంటే, అవసరానికి ఒక ప్రార్థన, అవసరం తీరాక ఇంకో ప్రార్థన, ఇవన్నిటికి కలిపి ఒక కృతజ్ఞత, వీటి మీదే మన జీవితం ఉంది. కానీ అరే త్వరగా సమయం సమీపిస్తుంది, మన సిద్ధపాటు గడిగిన వారమై ఆయన ఎదుర్కోవడానికి ధైర్యం పొంది బలం పొందిన వారమై నిలబడటానికి లేదు. ఈ దినాల మనం అట్లాగనే ఉంటున్నాం. ప్రార్థన అంటే ప్రార్థనే తప్ప ఆ ప్రార్థనలో జీవం అనేది కనపడదు. కాబట్టి ప్రియమైన వారలారా, స్పష్టమైన మాటలతో ఇక్కడ దేవుడు నీకు నాకు చెలవిస్తున్నాడు. ఏమంటే అన్నిటి అంతము సమీపముగా నున్నది.
కాబట్టి ఒక 4 మాటలు చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్తాం. దీనికి మరి మత్తయి సువార్త ఇంకో మాట చూద్దాం, చూడండి. అన్నిటి అంతం యొక్క అర్థము 24వ అధ్యాయము 42వ వచనం చదవండి. ఏ దినమున ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఈ మెలకు యొక్క అర్థము మనకు తెలిసిన భాషలో ఒక మాట చెప్తాను. మీకు అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే. బైబిల్లో మరి మా ప్రతి ఒక్క మాటలు మనకు చెప్పబడినవే. బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. వాళ్ళు ఏం చేశారు? నిద్రపోయారా? లేదు, సిద్ధపడలేదు. మనం చూసే చూపు ఆమె నిద్రపోయిన దాని మీదే ఉంది, కానీ అసలు వాళ్ళు ఏం చేసింది తప్పేంటి? సిద్ధపడలేదు. కాబట్టి మెలకుగా ఉండడి అంటే సిద్ధపడండి, సిద్ధముగా ఉండాలి. మన ఒక ఆలోచన ఎట్లా ఉండదంటే, మెలకు అంటే అమ్మ నిద్రపోకూడదేమో, లాంగ్ నైట్ ప్రేయర్ అని పెడితే అమ్మో మనం నిద్రపోకూడదు ఉండలేం కదండి. కాబట్టి ప్రియమైన వారులారా, సిద్ధపడాలి. అదే దేవుని వాక్యం యొక్క సారాంశం. చూడండి, ఒక 4 మాటలు చూసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలెగాక జాగ్రత్తగా చూసుకొనడి. ఇక్కడ దినములు ఎట్లున్నాయంటండి? చెడ్డవి. అవునా కాదా? చిన్నపిల్లలకు కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్లు కొనిచ్చే స్థితికి మనం వెళ్ళిపోయి ఉంటున్నాం. వాళ్ళు మనల్ని ఆ కొనిచ్చేంత వరకు హింసించేవారుగా ఉంటున్నారు. దానికి ఒక ఏజ్ లిమిట్ అనేది లేదు. మరి ఇతర దేశాల్లో 18 సంవత్సరాలు నిండితేనే కానీ వారికి మొబైల్ ఫోన్ ఇవ్వకూడదని గవర్నమెంట్ రూల్ పెట్టిందంట. మన దేశంలో అలాంటి రూల్స్ గవర్నమెంటే పెట్టదు. ఎందుకంటే వాళ్ళు దేశాన్ని నమ్ముకోవాలి, ప్రజలను మోసం చేయాలి కాబట్టి. ప్రియమైన వారులారా, దినములు చెడ్డవి. అయితే మన జీవితం ఎట్లున్నది, మన యొక్క కుటుంబ జీవితం ఎట్లున్నది, దీని గురించి ఆలోచించే వారంగా ఉండాలి. మరి ఇందాక సహోదరి చెప్పారు, పిల్లలను మరి మ్యూజిక్ సంబంధించినటువంటి మరి పరికరాలు నేర్చుకునేదానికి మనం ఏం చేయాలి? ప్రోత్సహించాలి. మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుకోవడానికి మొబైల్ ఫోన్ ఇస్తాం. మొబైల్ లేకపోతే కంప్యూటర్ ఉంటే కంప్యూటర్, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్, లేదంటే ఇంకా ఏదైనా ఒక పరికరం. ఆట వస్తువులు తప్ప ప్రయోజనకరమైన వస్తువులతో మనం ఏమైనా పెంచుతూ ఉంటున్నామా? మరి ముఖ్యంగా యవన బిడ్డలను మనం ఏ విధంగా గమనించుకుంటున్నాం? యవన బిడ్డలు ఏ స్థితిలో ఉంటున్నారని మనము పరీక్షిస్తూ ఉంటున్నాం. దేవుడు నాకు చెప్తున్నాడు, దినములు చెడ్డవి కనుక మనం ఏం చేయాలంటండి? సమయమును పోనీయకుడి. సమయాన్ని వృధా చేసేవారుగా ఉంటున్నాం. మరి అనేకమైన బిడ్డలు, యవన బిడ్డలు ఈ దినాన ఫోన్ పట్టుకుని ఏం చేస్తూ ఉంటున్నారండి? ఆ రీల్స్ అని, అవని ఇవని సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోయేవారుగా ఉంటున్నారు. యవన బిడ్డలనే కాదు, మనం కూడా అనేకమైన వారు దాన్ని పట్టుకుని వేలాడేవారుగా ఉంటున్నాం. సమయాన్ని వృధా చేసేవారుగా ఉంటున్నాం. కానీ ఆ సమయంలో ఒకవేళ ఎక్కడైనా దేవుని కార్యాలు జరుగుతున్నవి, అక్కడ వెళ్ళాలనే ఆలోచన అయితే మనకు రానే రాదు. ఆ దేవుని కార్యాల్లో కలుసుకొని మరి మన తలాంతులు మనము దేవునికి సమర్పించే వారంగా ఉండనే ఉండం.
ప్రతి ఒక్కరికి దేవుడు ఏదో ఒక తలాంత ఇచ్చే ఉంటాడు. ఎందుకొరకు? దానిని మనము తిరిగి ఆయనకు సమర్పించేటందుకు. కాబట్టి ప్రియమైన వారలారా, సమయమును వృధా చేసే వారంగా ఉంటున్నాం, వ్యర్థపరిచే వారంగా ఉంటున్నాం. మరి అన్నిటికీ అంతం రానాయి అంటున్నది. మనమైతే సమయాన్ని ఏం చేస్తున్నాము? సద్వినియోగపరుచుకోవట్లేదు, వ్యర్థం చేసుకునే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనము అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా ఉండాలి. అంటే వాక్య వెలుగులో నడుచుకునే వారం వలె ఉండాలి. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఏమిస్తుందండి? జ్ఞానాన్ని ఇస్తుంది. అంటే జ్ఞానము దేవుని యొక్క వాక్యం ద్వారా మనము సంపాదించుకున్న వారమై ఉంటున్నాం. అంటే ఇప్పుడు దీని అర్థము దేవుని యొక్క వాక్య వెలుగులో మనము నడుచుకున్నట్లు మెలకువగా ఉండాలి. అందుకని సమయాన్ని వృధా చేసుకోవద్దు. సమయము దొరికినంత వరకు మరి దేవుని వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించడమే కాదు, దాని యొక్క అర్థాన్ని తెలుసుకునే వారమై ఉండాలి. మరి కొందరు పౌలు అక్కడ పరిచర్య చేసినప్పుడు అనేకమైన వారు ఆ వాక్యాన్ని విని విశ్వసించి దాన్ని ఏం చేశారంటండి? ఇది నిజమా కాదా అని వాక్యంలో పరిశీలన చేశారంట. అంటే చెప్పింది నిజమేనా అని ఏం చేశారు? పరిశోధించారు. మరి మనం ఎన్నిసార్లు పరిశోధిస్తున్నాం? ఎన్నిసార్లు వాక్యాలు వింటున్నాం? ఇప్పుడు లోకంలో జరిగేది దేవుని వాక్యం మనకు సెలవిచ్చింది, వాక్య ప్రకారం జరుగుతుంది. దాన్ని పరిశోధించి దాని ప్రకారం మన జీవితాల్ని సరిచేసుకుని సిద్ధపాటు కలిగి ఉంటున్నామా? కాబట్టి ప్రియమైన వారలారా, దినములు చెడ్డవి గనక మరి మీరు సమయాన్ని సద్వినియోగపరచుకోవాలని దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. నేను వచ్చి మిమ్మల్ని చూసినను కీర్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. చదవండి అక్క. కలుగుటకు సూచనే కలిగినది. కాబట్టి ఇక్కడ దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నాడంటే, దేనికి ఎదిరించు వారికి బెదరక అందరూ ఏకభావంతో సువార్త విశ్వాస పక్షమున పోరాడాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దినములు చెడ్డవి. అయితే నిన్ను నన్ను శోధించేవాడు శోధిస్తూనే ఉంటాడు. కానీ మనం ఏం చేయాలా? సువార్త విశ్వాసము పక్షమున మనం పోరాడే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, నీవు నేను ఈ దినము ఆయన ఆరాధించడానికి వచ్చి ఉన్నాము. అయితే మన సమయాన్ని ఏ విధంగా దేవునికి ఇస్తున్నాం అనేది గ్రహించి ఈ దినము ఆయన ఆరాధించబద్దలమై ఉంటున్నాం. రెండవదిగా 2వ పేతురు 3వ అధ్యాయము 9వ వచనం. కానీ ఎవడును నశింపకూడనని ఇచ్చింపక అందరూ మారుమనసు పొందవలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇక్కడ కొందరు ఆలస్యమని ఏం చేస్తున్నామంటండి? ఎంచుకొనున్నట్లు. ఇప్పుడు మనం అలాగే ఉన్నాం కదా. ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది కాబట్టి మనం ఏం చేయాలండి? నా ప్రాణమా
తినుము, తాగుము, సుఖించుము. అవునా కాదా? చెప్పాలి. స్తుతికుడు కంటే అక్కడ అసలైన లేకపోతే లేదు. కాబట్టి నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము. ఇక్కడ వాక్యం నీతో నాతో చెప్తున్నది. మళ్ళొకసారి చదవండి. మొదటి లైన్ మాత్రం చదివి అండర్లైన్ చేసుకోండి దయచేసి. కొందరు ఆలస్యమని ఎంచుకునినట్లు చాలక్క. నిజమే కాదు? ఆలస్యము కాబట్టి రాకడ ఆలస్యంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? సమయాన్ని సద్వినియోగపరచుకోవడం. ఎట్లా? తినే దాంట్లోనూ, త్రాగే దాంట్లోనూ, సుఖించే దాంట్లోనూ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాం. అందుకనే దేవుడు మళ్ళీ మరి ఆయన అంటే మనం మారు మనసు పొందలేదని చెప్తున్నాడా? మారు మనసు పొందలేదని మాట రాస్తున్నారా? కింద ఆఖరి లైన్ చదవండి. అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు అంటే మనం మారు మనసు పొందలేదా? పొంది ఉన్నాము, కానీ ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాం. అందుకని ఆలస్యం అవుతుందిలే, దేవుడు వస్తాడులే. కాబట్టి మన యొక్క అలవాట్లను మార్చుకోకుండా అలాగే ఉండేవారంగా ఉంటున్నాం. We have our sweet time to take ourselves. అందుకనే మనం ఏం చేస్తాం? మన సొంత కార్యాల మీద. అందుకని దేవుడు నీతో నాతో సెలవిస్తున్నాడు, ఆలస్యం అవుద్దని మాత్రం ఇకమేట అనుకోవద్దు. ఎందుకంటే మత్తయి సువార్త 24లో శిష్యులు అడిగిన దానికి ఆయన జవాబు చెప్పాడు. చెప్పిన ప్రకారం లోకంలో జరుగుతున్నది. అంటే ఇంకా కాలం ఎంత ఉందండి? సమయము లేదు. వచ్చేవాడు ఎట్లా వస్తాడు? ఆలస్యం చేయక వచ్చును. ఎలా వస్తాడు? దొంగవలే వచ్చును, మెరుపు తీగవలే వచ్చును. అంటే రెప్పపాటులో వచ్చును. మన రెప్పపాటు మనం కనిపెట్టగలమా? లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం అనుకుంటున్నాము సమయం ఇంకా మీదట లేదు, సిద్ధపాటు అవసరం. దేవుణ్ణి ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధపడకపోతే లోకానికి విడిచిపెట్టబోతున్నాం. జ్ఞాపకం చేసుకోండి, గుర్తు చేసుకోండి. లోకంలో మీకు శ్రమ కలుగును, 10 దినములు శ్రమ కలిగినను. కాబట్టి ప్రియమైన వారలారా, శ్రమలకు మనం అప్పగింపబడడానికి ఇష్టపడుతున్నామా? ఆయన వచ్చే సమయాన్ని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగిన వారమై ఉండటానికి సిద్ధపడుతున్నామా? ఇదను మీరు నేను జ్ఞాపకం చేసుకుందాం. మూడవదిగా హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 37వ వచనం. హెబ్రీ 10:37. ఇంకా కాలము బహు కొంచెముగా ఉన్నది. చాలండి. కాబట్టి ప్రియమైన వారలారా, కాలము బహు కొంచెముగా ఉన్నది. మనం ఇంకనూ ఆరాధించేవారుగా ఉంటాం. అయ్యా నేను పాపని, గత కాలంలో పాపం చేశాను, మళ్ళీ మారుమనసు పొందాను, మళ్ళీ పాపం చేస్తూనే ఉన్నాను, మళ్ళీ నన్ను క్షమించమని మరి ఒకవేళ ఆరాధన చేస్తూనే ఉన్నావేమో. ఆరాధనలో ఇంకా పాపిని అని అనుకుంటూనే ఉన్నావేమో. ఇంకెప్పుడు నీవు మరి దేవుని అంగీకరించిన బిడ్డగా ఉండి ఆయన ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధపడతావు? వాక్యం చెప్తుంది, ఈ దినము కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వచ్చును. ఇందాక అనుకున్నాము ఇంకా ఆలస్యంగా అవుతుందిలే, పర్వాలేదు అనుకున్నాము. ఇక్కడ దేవుడు మళ్ళీ చెప్తున్నాడు, కాలం ఇంకా లేదయ్యా, నీకు నాకు కాలం లేదు,
నేను వచ్చేవాడిని ఇంకా ఆలస్యం చేయక వస్తాను. అందుకని అన్నాడు కదా, నోవహు కాలంలో ఏం చేశారు? పెళ్ళికి ఇచ్చుకొనుచు, చెప్పండి, ఇల్లు కట్టుకొనొచ్చు, అంటే వారి వారి కార్యాల్లో వారు ఉండిపోయారు. అందుకే ఈ వాక్యంలో చెప్తున్నాడు, బహు కొంచెంగా ఉన్నది, ఇక నేను ఆలస్యం చేయక వస్తాను, వాణి క్రియ చొప్పున ప్రతి వానికి వారికి ఇచ్చి ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి నీకు నాకు మరి ప్రతిఫలము పొందుకోవాలి అంటే, ఆయన ఇచ్చే జీవ కిరీటం పొందుకోవాలంటే మనం సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. మెలకువగా ఉండటం అంటే ఆయనను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. కాబట్టి కాలము బహు కొంచెముగా ఉన్నది, ఆయన త్వరగా రాని ఉంటున్నాడు. ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపడినమై ఉండాలి. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. యెషయా 26:20. నా జనమా, ఇదిగో వారి దోషముల బట్టి శిక్షించుటకు తాను త్రాగిన రక్తమును బయలుపరచును. అందుకని ఇక్కడ నా జనమా, ఇప్పుడు ఈ జనానందరినీ పిలుస్తున్నాడు. ఇదిగో వారి దోషములు బట్టి భూనివాసులను శిక్షించుటకు. మీరైతే శిక్షింపబడుటకు పిలువలేదు, కానీ ఇప్పుడు మనము దేనికి? ఆశీర్వాదాలకు పిలువబడిన వారమే అంటున్నాం. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు వాక్యం, నీతో నాకు ఏం చెప్తున్నాడంటే, భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసము నుండి బయలుదేరి ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు కాలము చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఆశీర్వాదాలు పొందుకోవడానికి నీవు నేను ఏర్పరచబడిన వారమై ఉంటున్నాం. మరి ఆ ఆశీర్వాదాలకు అర్హులమా కాదా అనేది మనం మనల్ని చెక్ చేసుకోవాలి, సరి చేసుకోవాలి, పరిశీలించుకోవాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఉన్నటువంటి కాలాన్ని మరి సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు నీకు నాకు మరొకసారి తరుణమిస్తూ ఉంటున్నాడు. అందుకనే ఎవడునూ నశించిపోకూడదని ఆలస్యము చేయుచున్నవాడై ఉంటున్నాడు. అంటే మనము మరి రక్షింపబడిన వారమైనప్పటికీ నాశనములోనే ఇంకనో జీవిస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. దినములు చెడ్డవి, ఇంకనూ చెడ్డ దినాలు రాబోతున్నాయి. చెడ్డ దినములలో మనం అడుగుపెట్టబోతున్నాం. హింసలు, బాధలు, శోధనలు రానంటున్నవి. ఆ సమయంలో ఏం చేయాలి? నిరీక్షణ గలవారమై ఆయన కొరకు ఎదురు చూస్తూ, ఆ నిరీక్షణతో పాటు విశ్వాసంతో మనం ఆయన ఎదుర్కొన్న వారమై ఉండాలి. చూడండి, ఇంకో మాట చూద్దాము. ప్రకటన గ్రంథము, ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారును ధన్యులు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడే చెప్పేశాడు. మనం అనుకుంటాం, అరే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని మనం ఎలా రక్షించుకోవాలి, సమయాన్ని మనం ఏ విధంగా మరి వాడుకోవాలి అని ఒకవేళ ఆలోచన ఉన్నదేమో. దానికి జవాబు ఇక్కడ ఉన్నది. ఎవరైతే అటువంటి ఆలోచన కలిగిన వారై ఉన్నారో వారికి జవాబు ఇక్కడ ఉన్నది. అందరం కలిసి ఒకసారి చదువుదాం. అందరూ బైబిల్ తీసి చదవండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను
గాయకొనాలి. నీకు ఇదే సమయము. కాబట్టి మనము సువార్తకు వెళ్ళేటప్పుడు, చిన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా సరే సువార్తకు వెళ్ళేటప్పుడు అన్యుల కొరకు మనము ఒక పాట పాడుతూ ఉంటాం. ఇది ఏ సమయంబు రండి రక్షణ పొందండి, ఇక సమయము లేదండి రండి క్రియేషన్ చేరండి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి మనము ఈ పాట పాడి తిరిగిన వారమై ఉన్నాము కదా. అప్పుడే తెలుసు కదా మనకి. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది నువ్వు సువార్తకు నువ్వు తిరిగావో, బహిరంగ సువార్తగా అన్యజనం కోసం నువ్వు అన్య ఆత్మలు రక్షించడానికి వెళ్ళావో, అప్పుడే ఈ పాట పాడాం కదా. ఇక సమయము లేదని తెలుసు కదా. అయితే మనము మన జీవితాల్ని అలా 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 జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటున్నాం. అందుకని ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటంటే, సమయాన్ని ఎలా వృధా చేసుకోకుండా సద్వినియోగపరచుకోవాలంటే, కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదవాలి. చదవలేని వారు వినాలి. వినిన తర్వాత, చదివిన తర్వాత వాటిని గ్రహించి గాయకొనాలి. అంటే ఆ వాక్య ప్రకారము మన జీవితాన్ని నడిపించాలి. వాక్య వెలుగులో నడవాలి. అప్పుడే మనకు దేవుడు ధన్యతనిస్తాడు, ఆశీర్వాదాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, కాలము బహు కొంచెముగా ఉన్నది, సమయము సమీపించుచున్నది. మరి త్వరలో రానయ్యున్న యేసుక్రీస్తును ఎదుర్కోవడానికి నీవు నేను సిద్ధపాటు కలిగి ఉన్నవారమై మరి నిరీక్షణతో ఎదురు చూసేవారంగా ఉంటాం. మరి కాబట్టి ఆయనను మరి ఈ ధర్మశాస్త్రమును మనము గైకొన్న వారమై ఎదుర్కోవడానికి నీవు నేను బలం పొందాలని దేవుని వాక్యం మనతో సెలవిస్తున్నది. అది ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను, ధన్యుడు. ఇక డైరెక్ట్ స్టేట్మెంట్, దీంట్లో ఇంక అప్పీల్ అనేదే లేదు. ఒకే మాట, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. కాబట్టి ప్రియమైన వారలారా, ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు చెప్పండి మాట. పొద్దున్నే తినొచ్చారా లేదా? ప్రియమైన వారలారా, ఈ వాక్యమును గైకొనాలి. దివారాత్రులు దాన్ని ధ్యానించడానికి ఇష్టపడాలి. మరి మనము ఉదయాన్నే బైబిల్ పాట పాడుకుంటే అన్ని చేతులు నిలబడతలేదు, అన్ని చేతులు మరి బైబిల్ని పైకెత్తలేని పరిస్థితిలో ఉంటున్నాం. దేనికలాగా అంటే వాక్యాన్ని మనము ఇష్టపడట్లేదు, ప్రేమించట్లేదు. ఏదో వినడానికైతే మాత్రము మరి ఏదో ఒకరు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కాబట్టి అది వినటానికి ఇష్టపడే వారంగా ఉన్నామేమో. ఒకవేళ నువ్వు చదవలేకపోతే, అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. నేను రానంటున్నాను. కాబట్టి బిడ్డ చెప్పు, నువ్వేం చేసావని అడిగినప్పుడు ఏం చెప్పాలా? బైబిల్ ఎత్తి నువ్వు మరి పల్లి పాడినప్పుడు బైబిల్ ఎత్తలేని చెయ్యి రానప్పుడు చెప్పడానికి మన దగ్గర ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి నీవు నేను ఇష్టపడాలి. సామెతల గ్రంథము, సామెతలు 8వ అధ్యాయం 34వ వచనం. 8:34. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని, నా దారబంధముల యొద్ద కాచుకొని, నా ఉపదేశమును వినివాడు ధన్యుడు.
ఎప్పుడంటండి? ఎప్పుడు చేయాలి మా పనులు? అనుదినము. నువ్వు ఎప్పుడైతే ఈ బైబిల్ తెరిచి అనుదినము చదువుతావో నీవు ధన్యుడవు. మన మందిరానికి మరి ఏదో ఒక మెంబర్స్, కొన్ని మందిరాల్లో మెంబర్షిప్ ఇస్తారు, అటెండెన్స్ వేయడానికి మెంబర్సు రావాలి కంపల్సరీగా. అలా జీవిస్తున్నామా అనేది ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ చెయ్యి మనం ఎత్తలేని వారమైతే చాలా కష్టము, జీవితము చాలా కష్టం. ఆ మాట కూడా చూసి ఇంకొక మాటకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక, యాకోబు 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనాను ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. నువ్వు ధర్మశాస్త్రము గైకొని ప్రయోజనం లేదు. ఆ ధర్మశాస్త్రం మూలముగా నడిచేవారంగా ఉండాలి. ఆ ధర్మశాస్త్రంలో నీకు చెప్పబడిన ఆజ్ఞలను గైకొనే వారంగా ఉండాలి. కాబట్టి ప్రియమైన వారులారా, ధర్మశాస్త్రము నీకేమైనదండి? నేనే వాక్యమును సత్యమును జీవమునై ఉంటున్నాను. అందుకే నీకు ఈ వాక్యం ఇవ్వబడినది. దీన్ని గైకొనుట నీ యొక్క కర్తవ్యము. కాబట్టి ఎవడైనాను గైకొని ఆజ్ఞలను ఒకవేళ మనము మరి పాటించిన వారమైతే ఏమవుతామంట? అపరాధులము. కాబట్టి ఆఖరిగా ఒక మాట చూసుకుని ఆరాధనలోకి వెళ్తాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు మరణం వరకు నమ్మకంగా ఉండాలి. చాలండి. ఇప్పుడు ఏం చేయాలా? త్వరలో రానైన దేవుని కొరకు మనము ఈ ధర్మశాస్త్రమును గైకొనుచు నిరీక్షణ గలవారమై ఎదురు చూస్తూ ఉండాలి. మెలకుగా ఉండటం అర్థం ఏంటండి? మెలకుగా ఉండటం అంటే సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. నిరీక్షణ గలవారమై ఎదురు చూస్తూ ఉండాలి. ఆయన రాకడ సమీపంగా ఉంటున్నది. నేను త్వరగా వచ్చుచున్నాను అని నీతో నాతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన వారులారా, ఈ దినము నీవు నేను ఆయన ఆరాధించడానికి వచ్చినాం. దేవుడు నీకు చెప్తున్నాడు, నేను త్వరగా రానంటున్నాను. ఇప్పుడు నీ జీవితం ఎలా ఉండాలి? సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. ఆ సిద్ధపాటు ఉన్నదా లేదా అని ఒక్కసారి మనం పరీక్షించుకొని ఆరాధన బదులు చేసేవారంగా ఉంటున్నాం. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అంటే ఇప్పుడు రానున్న దినాలు ఏమవుతాయి? మనకి శోధనలకు ఆరంభము అని చదువుకున్నాం. మత్తయి సువార్త 24:8 మనకి చెప్పిన మాట ప్రకారము ఇది వేదనలకు ఆరంభము. కాబట్టి శోధనల దినములు రానయుంటున్నవి. నీవు మరణం వరకు సహించుకోవాలి. మరణం వరకు సహించాలి. సహించువాడు ధన్యుడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 10:22. ఆయన నామము నిమిత్తము. ఎవరి నిమిత్తం అంట? మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన పెట్టినటువంటి మరి విలువైన ప్రాణత్యాగ నిమిత్తం మనము ఈ శోధనలు సహించలేమా? ఈ బాధలు భరించలేమా? అందుకనే ఆయన నిమిత్తమే మనల్ని ఎవరు హింసిస్తారంటండి?
నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషింపబడుదురు. కాబట్టి మరి మనం ద్వేషింపబడే వారంగా ఉంటున్నాం. అయితే అంతం వరకు సహించుకునే అటువంటి నిరీక్షణ మనకు కావాలి. త్వరలో రాయన్న దేవుని నీవు నేను ఎదుర్కోవాలంటే ఆయనను మరి ఆయన ఎప్పుడు ఏ విధంగా అయితే మన పాపములన్నీ తన శిలువ పైన మోసుకుని పోయాడో అటువంటి మరి హింసలు మరి మనల్ని పెట్టినప్పుడు మనము వాటిని ఆనందంతో స్వీకరించే వారంగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఎఫెసీ 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనం పోరాడుచున్నది శరీరులతో కాదు, అంధకార సంబంధ లోకనాథులతోనూ ఇప్పుడు మనం ఎవరెవరంటే మనల్ని శోధించేవారు ఇక్కడ రాయబడి ఏలయనగా పోరాడుచున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ మనము పోరాడాలి. కాబట్టి ఇప్పుడు ఇటువంటి శోధనలను ఎదుర్కోవడానికి మన ప్రభువు మనకు సహాయకుడుగా ఉంటున్నాడు. శోధనలో ఆయన మనకు సహాయకుడు. కాబట్టి ప్రియమైన వారులారా, నీవు నేను ఆయన్ను ఈ దినము ఆరాధించడానికి వచ్చి ఉంటున్నాం. కాబట్టి అన్నిటి అంతము సమీపముగా నున్నది. సమయాన్ని వృధా చేయకుండా ఏం చేయాలండి? సద్వినియోగపరచుకోవాలి. ఎలా సద్వినియోగపరచుకోవాలి చెప్పాలి అందరూ. ఎలా సమయాన్ని మనము ఎలా సద్వినియోగపరచుకోవాలి? ఒకటే మాట, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం చదువుకుంటే మీకే అర్థమవుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరు ధర్మశాస్త్రమును చదవండి. అందరూ చదవండి. ఒకసారి చదువుకొని మనం ఆరాధనలోకి ప్రవేశిస్తాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మరి మనం నిరీక్షించి ఎదురు చూస్తూ ఉంటున్నాం. మరి ఆయన్ని ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మన చుట్టాలు ఇంటికి వస్తున్నారు, ఏం చేస్తాం? రకరకాలైనవి వండి పెడతాం. దేవుడు నీకు నాకు చెప్తున్న ఒకే ఒక మాట, నేను వస్తున్నాను, నువ్వు ఈ ప్రవచన వాక్యాలని చదివి వాటిని గైకుంటే చాలు. కాబట్టి నేను నీ ఇంటి దగ్గరికి వస్తాను, నీతో నేను కూర్చుంటాను, నిన్ను దాన్ని ఆయనతో తీసుకెళ్ళడానికి ఇష్టపడే దేవుడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ దినం ఆయన ఆరాధించడానికి కూడి వచ్చిన నీవు నేను మరి ఏ విధంగా మన జీవితాలు ఉంటున్నవి, ప్రభువైన యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మనం ఎంత బలం పొందిన వారమై ఉంటున్నాం, ఏ విధంగా సిద్ధపడగలిగిన వారమై ఉంటున్నాం. కాబట్టి మన స్థితిగతులను ఎరిగి మనం ఆరాధించబద్ధమై ఉంటున్నాం. ప్రభు యేసుక్రీస్తు ఈ వాక్యాన్ని దీవించును గాక.